అందరికీ శనార్థులు. కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో, బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులన్నీ కొల్లగొట్టి నాదిరో. ఇప్పుడు ప్రపంచం అంతా ఇదే నడుస్తున్నది. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది కదా, మరి అభిమానులు తండోపతండాలుగా అయితే మరి సినిమాకైతే పోతున్నారు. మరి ఇక నాకు కూడా జర పానము ఆగదు కదా. నేను కూడా నిన్న సినిమాకి పోయిన సినిమా ఎట్లున్నదంటే ఇక మరి ఏం ఏం జబర్దస్త్ ఉన్నది. ఏం సంగతి, పవన్ కళ్యాణ్ సార్ను చూస్తుంటే అబ్బాబ్బాబ్బా ఏం సంబరం అనిపించింది. ఇక నేనే లేచి ఇక మరి దుంకిన ఆ పాటలకు ఆ తీరులా. ఇక మరి పవన్ కళ్యాణ్ సార్ చెప్పినట్టే సినిమా కోహినూరు వజ్రం సుట్టు అయితే మొత్తం తిరుగుతుంటుంది. మరి మన చార్మినార్ను మన గోల్కొండను ఎట్లయితే చూపించిరంటే చార్మినార్ను నిజంగానే వాళ్ళకు దండం పెట్టాలి. ఎందుకంటే అచ్చం చార్మినార్ లెక్కనే ఆ చార్మినారు మనకు హైదరాబాద్లో ఉన్నది కదా, నడిబొడ్డున ఎంత పెద్దగా ఉన్నదో అదే లెక్కల మరి నిజంగానే సెట్ వేసినట్టే అనిపించింది నాకైతే. మొత్తం మీద అట్లా ఒరిజినల్గా చూపించిర్రు. ఆ చార్మినార్ దగ్గర ఉంటుంది ఫైటు పవన్ కళ్యాణ్ సారు ఎగిరెగిరి దుంకుతుంటాడు, వాళ్ళను కొడుతుంటాడు. వాయమ్మో ఎట్లుంటుంది ఏం సంగతి. మళ్ళా ఆడ ఇక చిన్నగాన పవన్ కళ్యాణ్ సారు ఫైటింగ్లు, మళ్ళా బాణాలు, అది ఇది కథ ఇక చాలా సంబరంగా ఉంటుంది. మళ్ళీ కథను కూడా అట్లనే తీసుకుపోయారు. మన అందరికీ తెలిసిన విషయమే కదా, కోహినూరు డైమండ్ కొల్లూరులో దొరికింది. ఇక మరి అది ఎట్లా గోల్కొండ పోయింది, ఆడికెళ్ళి ఎవరు ఎత్తుకపోయారు ఏం సంగతి అని చెప్పి మొత్తం మీద అయితే సినిమా. ఇక మరి పవన్ కళ్యాణ్ సార్ అయితే మొత్తం మీద హరిహర వీరమల్లు అనే క్యారెక్టర్తోనైతే ముందుకు పోయిండు సినిమాలో. మరి అదే విధంగా వజ్రాల దొంగతనం చేస్తుంటాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ సారు. హరిహర వీరమల్లు మొత్తం మీద క్యారెక్టర్లు అయితే అట్లా చేసుకుంటా ముందుకు పోయికుంటా మొత్తం మీద అయితే కోహినూరు వజ్రంని ఎట్లయినా మన తెలుగు ప్రజలకు అంకితం చేయాలని చెప్పి, మరి కోహినూరు వజ్రం అంటే ఎవరిది, మనది, మన తెలుగు ప్రజలది, మన తెలుగు ప్రజలకు అంకితం చేయాలని చెప్పి మొత్తం మీద అయితే సినిమా సారాంశం. అయితే అందరూ ఇదే గమనిస్తారు, కోహినూరు వజ్రం మనది, అది మనకు దక్కితే జాలిగా గదే సినిమా అనుకుంటుండొచ్చు సినిమా చూడనోళ్ళు. కానీ అది కథ కాదు. ఎందుకంటే అప్పట్లో ఉన్నారు కదా ఇక మరి ఔరంగజేబులు వాళ్ళు వీళ్ళు మనల్ని ఎట్లా దోపిడీ చేసిర్రు, మనల్ని ఎట్లా ఇబ్బందులకు గురి చేసిర్రు, మతాలు ఎట్లా మార్పిడి చేసిర్రు, మరి ఇవన్నీ అరాచకాలు ఎట్లా చేసిర్రు, మరి గుళ్ళల్లో విగ్రహాలను ఎట్లా ధ్వంసం చేసిర్రు. ఇగో ఇట్లా పెద్ద అరాచకం ఏదైతే ఉంటుందో మళ్ళీ ఈ అరాచకాలన్నీ సినిమాలో చూపించిర్రు. ఈ అరాచకాలను ఆపేదే మరి హరిహర వీరమల్లు శివతాండవం ఆ తీరులు ఉంటుంది. మళ్ళీ ఇక మరి సినిమా కథ ఇట్లుంటే ఇక మరి గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ అంటారా, ఇక జర్రంతా అటు ఇటే ఉన్నది గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇక మరి షూటింగు ఆడ ఈడ ఏం చేస్తాడు అనుకున్నారో ఏమో, కానీ మొత్తం మీద ఇక జరంతా అటు ఇటే ఉన్నది గ్రాఫిక్స్. ఇక ఫైటింగ్లు ఇక చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ సారు ఏదైతే కొరియోగ్రాఫ్ చేసిండో ఆ ఫైటు ఉంటుంది ఇక ఫ్యాన్స్ కూడా శివతాండం ఆడుతుంటారు, అంత మంచిగా ఉంటాయి ఫైట్స్. ఇక మళ్ళీ ఇంకో ముచ్చట, మరి పాటలకు పేరు పెడతారయా. గింతకు ముందే వానే కదా పాట, కొల్లగొట్టి నాదిరో. ఇగో ఇట్లా పాటలు అయితే జబర్దస్త్ ఉన్నాయి. ఇక మరి పవన్ కళ్యాణ్ సారు మరి మాట్లాడుతుంటే డైలాగ్ వెనుక డైలాగ్ ముందు ఇక మరి తెలిసే కదా మనందరికీ, ఎట్లా మ్యూజిక్ కొడతాడో మనందరికీ తెలిసే కదా. ఆయన మరి మామూలు కొట్టిండా, ఆస్కార్ లెవెల్ దాకా ఆయన ఉత్తగానే పోయిండా కీరవాణి సారు. మరి ఎంత నైపుణ్యము ఎంత ఉంటే పోతాడు మరి ఆ తీరులా. మొత్తం మీద అయితే సినిమాకు రెండింతలు న్యాయం చేసిందంటే కీరవాణి సారు. ఆ తీరులో మరి మ్యూజిక్, ఆ కథ, ఆ డప్పులు, ఆ లెక్క అసలు ఏమన్నా కొట్టిండ్రా. మరి ఆయన అభిమానులు ఎగిరెగిరి దుంకుతున్నారు అట్లున్నది. మరి ఈ సినిమాలో చాలా మంది పెద్దోళ్ళే నటించురు పవన్ కళ్యాణ్ సారు. ఇక మరి కట్టప్ప అంటే మనకు గుర్తుకొచ్చేది ఎవరో తెలుసు కదా, ఇక మరి ఆ పెద్ద మనిషి మస్తు యాక్టింగ్ చేసిండు. ఇక మరి రవిబాబు సారు ఆయన కామెడీగా మామూలు ముచ్చట్నా ఎట్లుంటుంది, ఖతర్నాక్ ఉంటుందిలే. ఇక మరి సునీల్ సారు ఇక మన అందరికీ తెలిసిన విషయమే, చిన్న ఉన్నప్పటి సంది మరి కమెడియన్ సునీల్ అంటే ఇక మామూలు ముచ్చట్నా టీవీలలో చూసుకుంటూ వస్తున్నాము. ఇక దానికి తగ్గట్టుగానే మరి ఆయన కూడా మంచిగానే యాక్టింగ్ చేసిండు. ఇక మరి హీరోయిన్ ఆమె కోసం పేరు పెడతారయా ఫ్యాన్స్, ఆమె కోసం చచ్చిపోతున్నారు సోషల్ మీడియాలో, నితి అగర్వాల్. మొత్తం మీద ఇక మరి ఆమె క్యారెక్టర్ ఉంటుంది ఇక మరి సినిమాలో ఎవరు అట్లుంటుంది అనుకోలేరు. ఆమె ఇన్ని దినాలు ఎట్లయితే దగ్గరుండి సినిమాను ప్రమోట్ చేసిందో గదే లెక్కలో ఉన్నది. మరి ఎంత కష్టపడ్డదో అంత ఫలితం అన్నట్టు సినిమాలో కూడా ఆమె క్యారెక్టర్ అయితే మంచిగా జబర్దస్తే ఉన్నది.
జర్రంతలా క్లైమాక్స్ కన్నా ఇంకా జర మంచిగా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే క్లైమాక్స్ ఎట్లుండాలంటే హరిహర వీరమల్లు పార్ట్ 2 సినిమా జర ఎక్కువ మనం అందరికీ తెలిసిన విషయమే కదా. బాహుబలి 1 బాహుబలి 2 కట్టప్పని ఎందుకు చంపిండు అని చెప్పి ప్రపంచం అంతా ఎట్లా వైరల్ అయిందో జర ఆ లెవెల్లో అయితే జర మరి లేనట్టే అనిపించింది సుమి. ఇగో ఇది మొత్తం మీద హరిహర వీరమల్లు ముచ్చట. ఈ సినిమాకు అందరూ ఏమనుకుంటున్నారంటే కోహినూరు వజ్రం కోసమే సినిమా ఉంటుంది అనుకుంటున్నారు, కానీ ఈ సినిమాకు కోహినూరు వజ్రం ఎవరంటే మన పవన్ కళ్యాణ్ సారే. కోహినూరు వజ్రం లెక్కనే ఆ వజ్రానికి ఎంత విలువ ఉంటుందో పవన్ కళ్యాణ్ సార్కు అంత విలువ ఉంటుంది. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని ఆ లెక్కల మరి సినిమాలో చూపించిర్రు. ఆయన ఆ డిప్యూటీ సీఎం అయిగుట ఆ లెక్కల మరి యాక్టింగ్ చేసిండంటే, మరి సొంతంగా పాట పాడిండంటే, మరి సొంతంగా డ్యాన్స్ చేసిండంటే ఈ ఆలోచన చేయండి సుమి. ఎంతగానం మరి నటిన మీద ఎంతగానం ఆయనకు ఇంట్రెస్టు, మళ్ళీ ఆసక్తి ఏమంటారు ఇక ఇవన్నీ సార్కు ఇక కలగలిపి ఉన్నాయి. సార్కి అయితే ఆ లెక్కలో ఉన్నాయి. సార్ ఇప్పటిదాకా పైసలే తీసుకోలేడంట. ఇక మరి ఇప్పుడు నాకు తెలిసి పైసలు బాగానే వస్తుండొచ్చు. ఎందుకంటే మస్తు మంది సినిమా చూడనీకి అభిమానులు అయితే మస్తు మంది ఎగబడుతున్నారు. ఇగో ఇట్లున్నది సినిమా. ఇక మీరు కూడా సినిమా టికెట్ల రేట్లు గోరంత మందం పెంచిర్రు అనుకోగలరు సుమి. దానికి తగ్గట్టే ఉన్నది సినిమా కూడా జబర్దస్త్ ఉంటుంది. మీరు కూడా పోయిరండి. ఇటువంటి సినిమాలకు మనము ఎంత మద్దతు ఇస్తుందో అంత మంచిగా మనము ముందుకోతాము. మన టాలీవుడ్ను ఏడుకో తీసుకుపోవాలని మన హీరోలందరూ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి హరిహర వీరమల్లు సినిమా అందరూ తప్పక చూడాలి. ఎందుకంటే కోహినూరు వజ్రం అసంటోడు మన పవన్ కళ్యాణ్ సారు.